హెచ్ఎస్యు భూముల విషయంలో అవి ప్రభుత్వ భూములు. ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు నిర్మించాలనుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి మీరు అడ్డుపడుతున్నారు. బీజేపీ కూడా అడ్డుపడుతున్నది. ఎందుకని? బీజేపీ డ్రామా ఇస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తప్పకుండా పర్యావరణాన్ని రక్షించడం కోసం కేసీఆర్ గారు నిజంగా తెలంగాణలో గ్రేట్ ప్రోగ్రెస్ తీసుకొచ్చారు. అటవీ ప్రాంతాన్ని రక్షించడం కోసం, పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతి వానాకాలం కూడా తెలంగాణకు హరితహారం కింద కోట్ల మొక్కలను నాటేవారు. ఇప్పుడు మీకు చుట్టుపక్కల హైవేస్ చుట్టుపక్కల అంత మంచి మంచి చెట్లు కనిపిస్తున్నాయంటే వారి పుణ్యమే. ఇలా ముఖ్యమంత్రి భూదాహంతో, ధనదాహంతో, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్, ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన ఆయన పాపం ఓపెన్గా చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఇది కూడా రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ మంచిగా 100 ఎకరాలు కాదుగా 200 ఎకరాలు కొట్టేద్దాము, పిల్లలు ఏమన్నారు కదా. అప్పటికే ఐఎస్బి, ఈఎస్బి ఇవన్నీ వచ్చినాయి. ఇంకా 100 ఎకరాలు పోతే ఏమున్నది, 200 ఎకరాలు ఏమవుతుంది, అందరు మనోళ్ళే కదా, ప్రభుత్వం అన్ని చేతిలో ఉందని చూసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ పర్యావరణాన్ని ప్రేమించే పార్టీ. అర్బన్ స్పేసెస్లో లంగ్ స్పేస్ ఉండాలి, చెట్లు ఉండాలి, వన్యప్రాణులు ఉండాలి, అవన్నీ బతకాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. అక్కడ అంతా సజీవంగా ఉండాలి, పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కొట్లాడింది. కానీ మరి అలా రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరించింది కాబట్టి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మళ్ళీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ బుద్ధి లేకుండా మేము 2 టవర్లు నిర్మిస్తాం, 3 టవర్లు నిర్మిస్తామని మళ్ళీ ప్రభుత్వం ఉంటుంది. ఇక అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో దీనికి చట్టబద్ధత ఉందా? ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నిందితుడైనా నేరం చేశాడంటారా? బరాబర్ చట్టబద్ధత ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం టెలిఫోన్లు అంటే ఎవరైతే భార్య భర్తలు మాట్లాడుకున్న సంభాషణలు వింటున్నారు అని చెప్పి కూడా అందరు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు మాత్రమే, నిజమైందో పోలీసులు చెప్పాలి. మీరు అది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అడిగా. ఓకే, అంటే దాని చట్టబద్ధత ఉంది. ప్రభాకర్ రావు చేసి నేరం కాదంటారా? ప్రభాకర్ రావు చిన్నోడండి పాపం, ఆయన ఏం నేరం చేస్తాడండి ప్రభాకర్ రావు? నాకు అర్థం. ఆయన ఒక ఆఫీసర్, ఆయన ఏవన్గా నిన్ను పెడతారు, నన్ను పెడతారు, ఎవరినైనా పెడతారు, అది ఇష్యూ కాదు. దానికి నేను ట్యాపింగ్ అంశం పెద్దగా మాట్లాడలేను. ఇది తెలంగాణలో కదా, ఆంధ్రలో కూడా ప్రకంపన అట్లా కాదండి. ప్రపంచంలో ట్యాపింగ్ చేయని దేశం ఏదైనా ఉందా? ట్యాపింగ్ చేయకపోతే ఆ దేశం సురక్షితంగా ఉంటుందా? అది తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆ విషయం. ప్రతి ఒక్కరు ట్యాపింగ్ చేస్తారు. ట్యాపింగ్ ఎవరు చేస్తారు? పర్మిషన్ తీసుకొని చేస్తావా, పర్మిషన్ తీసుకోకుండా చేస్తావా అనేది ఇక్కడ చర్చ. రెండోది, ట్యాపింగ్ వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగిందా? ఎందుకు మరి ప్రభాకర్ రావు 15 నెలలు అమెరికాలో ఉన్నారంట? ఆయన అనారోగ్యం బాగాలేక, ఆయన క్యాన్సర్ పేషెంట్ అండి. ఆయన పాపం ఆయన అనారోగ్యంతో పోయిండు. ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన వచ్చిండుగా. మరి ఇదంతా కేసీఆర్ చెప్తేనే నేను చేశానని చెప్పి చెప్తుండట పోలీసు విచారణలో. ఎవరు ఆయన? మీరు ప్రభాకర్ రావు గారు. నేను మళ్ళీ సోషల్ మీడియా ప్రచారం. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా పలానోళ్ళ ఫోన్ ట్యాప్ చేయి, ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేయి, లేకపోతే శ్రీనివాస్ ఫోన్ ట్యాప్ చేయి అని చెప్పరు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, దేశ భద్రత బాగుండాలి. ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళని పట్టుకోండి, ఎవరైనా దుర్మార్గమైన పనులు చేస్తే వాళ్ళని పట్టుకోండి, నాకు చెడ్డ పేరు రావద్దు, ఎందుకంటే నేను మళ్ళీ ఎన్నికలకు పోవాలి అనే ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్తాడు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా రైట్, సార్ నేను పలానా శ్రీనివాస్ ఫోన్ ట్యాప్ చేసినో, పలానాన్ని పట్టుకొచ్చిన్నో, పలానా తన్నిన్నో, వాడు చెప్తే ఇన్ఫర్మేషన్ అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పాడు. చెప్పిండంటే వాడు ఇంటెలిజెన్స్ చీఫ్ కాదు. ఏ వ్యక్తి కూడా అట్లా చెప్పాడు, ఏ ఆఫీసర్ కూడా అట్లా చెప్పాడు. ఎందుకు ప్రణీత్ రావు ఆ సాక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేయాల్సిన కార్యక్రమం? అది నాకు ఒకవేళ ధ్వంసం నిజంగా అంటే చట్టబద్ధంగా చట్టమే చెప్తుంది ధ్వంసం చేయమని. మీకు తెలుసా ఆ విషయం? దాంట్లో గైడ్ లైన్స్లో 6 నెలల తర్వాత వీటన్నిటిని కూడా 3 ఉంటారు. మీరు ప్రభాకర్ రావు చాలా చిన్నోడండి. ఆయన మీద అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉంటాడు, దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉంటాడు రైట్. వీళ్ళందరూ కమిటీగా ఫామ్ అవుతారు. మళ్ళీ వీళ్ళ మీద ఇంకో కమిటీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, డీజీపీ, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసికట్టుగా కూర్చొని ప్రతి 6 నెలలకు ఒకసారి కూర్చొని రాసి ఆ గీడీలను కూడా ధ్వంసం చేయమని చెప్తారు. దానికి ఒక పంచనామా ఉంటుంది, అవన్నీ రికార్డులు ఉంటాయి. దానికి అనుగుణంగానే ప్రణీత్ రావు ధ్వంసం చేసినాడు, మూసీ నదిలో పడేసిన. అది ఒక్క నిమిషం, అది కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, వాళ్ళని అడగాలి. నేనైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అంటే మామూలుగా మీరు డిపార్ట్మెంట్ గురించి మీకు ఐడియా ఉంటుంది. చట్ట ప్రకారం ధ్వంసం చేయాలని చట్టం చెప్తుంది. చట్టమే చెప్తుంది ధ్వంసం చేయాలని, గైడ్ లైన్సే చెప్తున్నాయి. అందుకొరకు దానికి కాకుండా ఇంకేమైనా చేసినారో ఇవాళ సిట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. నేను ఒక్కటే మాట ఏం చెప్తున్నా శ్రీనివాస్ గారు, ట్యాపింగ్ చేసి
అక్రమంగా చట్టానికి అతీతంగా చట్టం చెప్పకపోయినా ట్యాపింగ్ చేసి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా తద్వారా వచ్చిన సమాచారాన్ని వాడుకుంటే అది నేరం. దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది ఎవరు చేసినా. కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దేశ రక్షణ కోసం ప్రజారక్షణ కోసం ట్యాపింగ్ చేయడం అనేది నేరం కాదు. యాక్చువల్గా నేను మాట్లాడాలంటే ఓకే, దాని గురించి బయట మాట్లాడకూడదు. ఇప్పుడు సిట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకుంటుందో మా టెలిఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఈ వ్యవస్థను ఎట్లా చూస్తారు? అది మనసు మమత సీరియల్ లాగా ఉంది నాకు. అది ఒక కబీ సాస్ బి బహుతి అనే సీరియల్ ఎట్లుండేనో అదే మనసు మమత, డాక్టర్ బాబు, ఎంతెంత దూరం, చక్రవ్యూహం, రైట్, అదే విధంగా ధారావాహిక సీరియల్ అంటారు, కార్తీక దీపం లాంటి సీరియల్ లాగా నడుస్తుంది. నాకు అందులో పాత్ర రాలేదని, అయ్యో నా పేరు వస్తలేదని బాధతో కొంతమంది పోయి నన్ను కూడా ఎగ్జామిన్ చేయండి అని చాలా మందికి కొండా విశ్వేశ్వర, కొండా సురేఖ, తర్వాత కొండా మురళి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కొండలు అనకొండలు అందరూ పోతున్నారు. పోయి మా పేరు రాసుకోండి, మమ్మల్ని కూడా ట్యాప్ చేసి గిప్ చేసి నిలవదండి అది. నేను ఎందుకంటే దాని గురించి ఎక్కువ మాట్లాడతలేను. ఎందుకోసం అంటే అది వందలాది మంది వేలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు తమ జీవితాలను పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ ఎలాంటి యూనిఫామ్ వేసుకునే అవకాశం లేకుండా ప్రజలు గుర్తించకపోయినా పర్వాలేదు, నా డిపార్ట్మెంట్కు మంచి పేరు రావాలి, నా దేశం సురక్షితంగా ఉండాలి అన్న అంకిత భావంతో పనిచేస్తున్నారు. బార్డర్లో సైనికులాగా చేశారు, పనిచేస్తున్నారు. సైనికులకు యూనిఫామ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ లకు యూనిఫామ్ కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఎవరు, నువ్వు కావచ్చు ఇంటెలిజెన్స్, నేను కావచ్చు. ఓకే, కాళేశ్వరం కావచ్చు ఇంటెలిజెన్స్. ఓకే సార్, కాళేశ్వరం విషయంలో కూడా ఇంటెలిజెన్స్ విచారణ పూర్తయిపోయింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చివరి దశకు వచ్చింది. కేసీఆర్ దోషిగా తేల్తాడంటారా, నిర్దోషిగా బయటపడతాడంటారా? దీంట్లో కాళేశ్వరం విచారణలో దోషి అంటూ ఉంటే రేవంత్ రెడ్డి దోషి, కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారి కాలు పట్టుకోవాలి అందరు పోయి, సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి, ఇంత గొప్ప ప్రాజెక్టును దీని మీద బురద జల్లినందుకు దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి, దీని మహత్యం ఇంత గొప్పగా ఉంటుందని మేము అనుకోలేదు అనేది చివరికి అందరు పోయి ఆయన కాళ్ళ మీద పడతారు. ఇది జరగబోతుంది అంతే. కాళ్ళ మీద పడతారు, కారాగాలకు పంపిస్తారంటారు. చూస్తారుగా మీరు చరిత్ర. ముఖ్యమంత్రి తలుచుకుంటే పంపించచ్చు కదా. ఇంకా ముఖ్యమంత్రి తలుచుకుంటే పంపించవచ్చు, కానీ ఈ దేశంలో చట్టాలు, కోర్టులు అవన్నీ ఉన్నాయి, న్యాయం ఇంకా బతికే ఉందని అనుకుంటున్నాను నేనైతే. సో డెఫినెట్గా చట్టాలు, కోర్టుల మీద మాకు అపారమైన గౌరవం ఉంది. ఎక్కడో దగ్గర న్యాయదేవత నిజాన్ని చూస్తుంది అనే నమ్మకం.